రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గంజు విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్ద నుండి 2 తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠాగా గుర్తించిన పోలీసులు హైదరాబాద్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్న పోలీసులు హైదరాబాద్లో గంజ్ కోసం ఎవరైనా ఈ ముఠాన్ని సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు. గతంలో ఎవరికైనా గంజ్ విక్రయించారా అని ఆరా తీస్తున్నా. అన్న కెమెరా డౌన్ చేయాలి, సెల్ ఫోన్ అన్న మీరే ముందు కొంచెం ఫోటో క్యామ్ అన్న ఫోటో క్యామ్ interstate gang involving weapon transportation and selling వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మీరు చూసినట్టు 2 pistols, country made pistols, but very fine making. Then tapancha, .32 ammunition, 10 rounds, 3 weapons and 10 rounds .22 ammunition సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు బేసికలీ ఇతను బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ, బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్కు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బాబినో ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాజ్ ఈ వాంటెడ్ టు మేక్ హ్యూజ్ మనీస్ ఫాస్ట్ బక్ కోసం. ఈ విధంగా ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను 20 డిఫరెంట్ వైజెస్, యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా అక్కడికి వెళ్ళి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంటాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ వెపన్స్ను పొందడం జరిగింది. అవి తీసుకొని వచ్చి హైదరాబాద్లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వేరే అవసరాల కోసం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ట్రై చేస్తున్నప్పుడు ఇతను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ వెపన్స్ సీజ్ చేసాం. దీన్ని ఆయన ఏం చెప్తారంటే ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. ఆయన ఏం చెప్తారంటే డిపెండింగ్ అపాన్ నీడ్ ఆఫ్ ద పీపుల్, వాళ్ళు ఎంత డిమాండ్ ఉంటే దట్ విల్ గోయింగ్ టు ల్యాక్స్ పెట్టి వీటిని అమ్మడానికి నేను ట్రై చేస్తున్నాను అని అతను తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు ఈ సంపత్ యాదవ్ ప్రీవియస్లో కేసెస్లో కూడా ఉన్నాడు. టీమ్స్ పంపిస్తున్నాం అతని కోసం. దెన్ దీనివల్ల ఒక ఇంపార్టెంట్ మేబీ గ్రూప్ ఫామ్ అవడం కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి ఒక టీమ్ను మనము ప్రివెంట్ చేయడం జరిగింది. 3 వెపన్స్ని వాళ్ళని సీజ్ చేసాం. ఇది ఎస్ఓటి భువనగిరి జోన్ సంబంధించిన ఎస్ఓటి ఆఫీసర్ దీన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర వహించారు. రవికుమార్ ఇన్స్పెక్టర్, డీసీపీ ఎస్ఓటి రమణారెడ్డి, అంత అడిషనల్ డీసీపీ ఎస్ఓటి నరసింహారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, అండ్ దెన్ ఇన్స్పెక్టర్ జవహర్ నగర్, దెన్ బి పరమేశ్వర్ ఎస్ఐ ఎస్ఓటి అండ్ ఎస్ఓటి టీమ్ భువనగిరి. వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ
క్రిమినల్ యాక్టివిటీ ప్రివెంట్ చేయడంతో పాటు ప్రీవియస్ నేరాలు చేసిన అక్యూజ్ పైన కూడా వాచ్ పెట్టడం మూలంగా ఎట్లా మనము ఇటువంటి గ్యాంగ్స్ను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన SOT ఆఫీసర్ సెట్ చేశారు. దే విల్ బి రివార్డెడ్ అండ్ దే విల్ బి ఎంకరేజ్ ప్రొఫెషనల్లీ. థ్యాంక్ యూ. ఇంకొక నేరస్తుడు అతను ఇంతకుముందు చేశాడు. ఇది అక్యూజ్ ఇన్ ప్రీవియస్ కేసు ఆల్సో. మనకు ఒక 4 years కింద కూడా ఇక్కడ అతను నేరాలు ఇన్వాల్వ్ ఉన్నాడు. ఇంతవరకు అతను వాడలేదు, తీసుకొచ్చాడు. ఇది నాట్ బిన్ యూజ్డ్. ఈ వెపన్ ఎక్కడ కూడా యూజ్ చేసింది కాదు, అతను కొనుక్కొని వచ్చాడు. అక్కడ చాలా మటుకు ఈజీగా కుటీర పరిశ్రమ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచ్ ఉంది. అతన్ని కూడా మనము పట్టుకోవడం జరుగుతుంది. మేము అడిగాము కానీ అతను డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ చెప్తున్నాడు. ఇట్ విల్ బి యూజ్ విల్ బి ఇన్ ల్యాక్స్. అక్కడ వెరీ తక్కువ రేట్లో చీప్ రేట్లో కొంటున్నాడు. అక్కడ అతని అది ఇక్కడ దానికన్నా చాలా తక్కువ రేట్లో కొంటున్నాడు. అంటే ఫ్యాక్టరీ అంటే ఇది బేసికలీ సమ్ కుటీర పరిశ్రమ లాగా పెట్టారు కాబట్టి స్మాల్ ఏరియాస్లో, హ్యూజ్ ఏరియాస్లో ఉంది. మేము అక్కడ స్టేట్ పోలీస్ అధికారులు కూడా మాట్లాడుతున్నాం. టీమ్ విల్ ఆల్సో గో దేర్. అక్కడ ఉన్నటువంటి భోజ్పూర్ డిస్ట్రిక్ట్ అన్నటువంటి షాపూర్లో ఇతని యాక్టివిటీ ఉంది. వీఆర్ సెండింగ్ ఎ టీమ్ టు దట్ ప్లేస్. అవర్ SOT team would go there with the help of local police, and I'll speak to the local police officers. We'll operate on that. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు రివీల్ చేయలేము. అది ద డీటెయిల్స్ విల్ స్టిల్ we will be operating on that. At this stage we can't give you details on to whom we contacted, what information you're trying to have and share with people. That will get you when we Sampath arrest చేసినప్పుడు మీకు చెప్తాం. Anything?